రాజ్యాంగ స్ఫూర్తి ఇక్కడ చచ్చిపోయేది. ఇక్కడ కేవలం రాజకీయ పాలన అని చెప్తున్నాం కదా మనం. దెన్ అది రేపు జరుగుతుంది. ఈ క్వార్టరీలు వీళ్ళు చెప్పినట్టు జరిగింది, వాళ్ళు చెప్పినట్టు. క్వార్టరీ అంటే ఏంటంటే వాస్తవంగా పొలిటికల్ క్వార్టరీస్ అంటే ఇదివరకు సంజయ్ గాంధీ చుట్టూతా ఒక క్వార్టరీ ఉండేది, ఇందిరాగాంధీ చుట్టూతో ఒక క్వార్టరీ ఉండేది. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళని పిలిచి ఆ 10 మంది అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ అభిప్రాయాలతో తను ఏకీభవించుతా తీసుకునే నిర్ణయాన్ని క్వార్టరీ అంటారు. ఇది ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీలో క్వార్టరీ మీన్స్ లీడర్, దట్స్ ఇట్, అంతే. మిగతా వాళ్ళందరూ బాధితులు ఓ రకంగా చెప్పాలంటే. వాళ్ళందరూ పాపం పిలుస్తుంటారు భోజనానికి, టిఫిన్కి కూర్చుంటుంటారు. వాళ్ళకి మ్యాక్సిమం అయితే గీతే ఏంటంటే తన చిన్న చిన్న పనులు చేయించుకుంటారు. పాలసీ డెసిషన్స్లో వాళ్ళ ఏలు ఉండదు, చెయ్యనీయరు బేసిక్గా. అయితే గీతే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో సలహా ఇవ్వచ్చేమో కానీ ఆ డబ్బులలో వాటాలు వీళ్ళకి రావు. ఇది ప్రాంతీయ పార్టీలో ఉండే సహజసిద్ధమైన లక్షణం. అంటే అంటే ఒకటి సార్, వీళ్ళందరూ అంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ అంటే ఒకసారి ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారే ఒక ప్రెస్ మీట్లో స్వయంగా చెప్పారు రాజకేశ్ రెడ్డి విషయంలో. ఆయన అన్న మాట, రాజకేశ్ రెడ్డి ఎవరో నాకు అసలు తెలియదు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇతను